ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీకు బైబిల్లో ఒక మాట చదువుకున్నట్లయితే యెషయా మన వాక్యాన్ని చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లుగా సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించెను అని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. కనుక మీకు వృద్ధియు క్షేమాన్ని దేవుడు ఇది మొదలుకొని కలుగజేసే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలనంటే దేవునికి ఎక్కువగా ప్రార్థనలో సమయాన్ని గడపండి. మీకు వృద్ధియు క్షేమాన్ని దేవుడు కలిగిస్తాడు. ఏమీ లేని స్థితిలో ఉన్న దావీదుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని హెచ్చించడా? ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కనుక మీరేం చేయాలంటే వృద్ధియు క్షేమాన్ని కలిగించే దేవుడు మీతో ఉన్నాడనే సంతోషంతో ఆనందంతో ఉండండి. ఏమీ లేని స్థితిలో ఉన్నాం కదా, మా స్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ మీరు కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకోండి. ఏ సమస్య కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. దేవుడి యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు పిల్లరా. ఎందుకనంటే బైబిల్లో చూసినట్లయితే మరి ప్రతి ఒక్కరిని దేవుడు అనేక మందిగా ఉన్న వారిని వృద్ధియు క్షేమాన్ని కలిగించి వారిని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచినట్లయితే, మహోన్నతుడా మహిమోన్నతుడా, నీ ప్రియ బిడ్డ కుమార్తె కుమారులను నిండారలుగా దీవించి ఆశీర్వదించి వారికి వృద్ధియు క్షేమాన్ని కలిగించి మీ సాక్షిగా సాధనాలుగా వాడుకోమని, గొప్ప మేలు జరిగించమని, నిరుత్సాహంతో ఉన్న వాళ్ళని, నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళని హెచ్చించండి ప్రభువా. నీకు వందనాలు. వాళ్ళ అవసరాలన్నీ తీర్చండి ప్రభువా. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో పడిపోయారు, ఆ స్థితిలోంచి వాళ్ళు లేవనెత్తబడి ప్రభువా క్రీస్తులో పునరుద్ధానులై ప్రభువా నాయన నూతన ఆశీర్వాదాలతో వారందరినీ నింపమని, అద్భుతం చేయమని, రోగం మీద ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఇప్పుడే స్వస్థపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ప్రియులారా.